డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు పైనాపిల్స్ చాలా విరివిగా దొరుకుతున్నాయి. ప్రైజెస్ కూడా చాలా పడిపోయాయి. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నంత పైనాపిల్ మీకు 20-25 రూపీస్లో దొరుకుతుంది. అంటే 100కి 5 పైనాపిల్స్ ఇస్తున్నారు. పైనాపిల్ 50 రూపీస్ 60 రూపీస్ ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు సీజన్ వచ్చేసింది. పైనాపిల్ చాలా చీప్గా దొరుకుతుంది. దీనికన్నా చిన్న సైజువి 12 రూపాయలు 15 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న పైనాపిల్ 20 రూపీస్. అయితే ఈ పైనాపిల్ని మనము ఎక్కువ రోజులు ఇష్టం ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలో, దీన్ని ప్రిజర్వ్ ఎట్లా చేయాలనో నేను ఇవాళ మీకు చేసి చూపిస్తాను. అది చేసి మీరు బయట కొన్ని రోజులు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉంటే కొన్ని నెలలు స్టోర్ చేసుకొని ఎలా పెట్టుకోవచ్చో, దీన్ని అవసరం ఉన్నప్పుడు మన ఫ్రూట్ సాలడ్స్తో కానివ్వండి, ఈ పైనాపిల్ కేసరి బాత్ చేస్తారు కదా, పైనాపిల్ స్వీట్ కేసరి బాత్, పైనాపిల్ కేసరి బాత్ ఎలా చేస్తారో అప్పుడు ఇది రియల్ పైనాపిల్స్ వేసి చేస్తే దాని టేస్టే వేరే ఉంటుంది. కాబట్టి ఇవాళ మీకు ఈ పైనాపిల్ని ఎక్కువ కాలం ఎలా వాడుకోవాలనో ఒక వీడియోలో చూపిస్తాను, చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పైనాపిల్, ఇలాంటి పైనాపిల్ తీసుకొని దీన్ని స్కిన్ అంతా అవుట్ చేయాలి. అంటే దీని తొక్క అంతా తొలగించుకోవాలి. దీంట్లో ఈ ముళ్ళు లాంటివి ఉంటాయి కదా, ముళ్ళు ఉంటాయి కదా, ఇవి ఎక్కువ రాకుండా మనము కొద్దిగా డీప్గా కట్స్ ఇచ్చుకోవాలి. డీప్గా కట్స్ ఇచ్చుకుంటే మనకు ఈ ముళ్ళు రావు. తినడానికి కూడా ఎవరైనా ఈజీగా తినొచ్చు. ఎందుకంటే పిల్లలకు కూడా ఈ ముళ్ళు ఉంటే తినడం ఇష్టం ఉండదు. కాబట్టి మనం కొద్దిగా ఈ ముళ్ళు లేకుండా ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. కొద్దిగా పండు పోయినా పర్వాలేదు, కానీ మనము ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రూట్ ఉండాలి, ముళ్ళు ఉండకుండా. ఇలా నేను ఎలా ట్రిమ్ చేశాను చూడండి. బయట తొక్క అంతా తొలగించి ఒక షేప్లో తెచ్చాను. అంటే కొద్దిగా ముళ్ళు లేకుండా నీట్గా కట్ చేసుకున్నాను. మీరు నమ్ముతారో లేదో, ఇది ఒక్క పైనాపిల్లో 12 పీసెస్ వచ్చాయి. ఒక పైనాపిల్లో 12 పీసెస్ వచ్చాయి. ఇలాంటి క్యాన్ మీరు బయట కొనుక్కుంటే 120-140 రూపీస్ ఉంటుంది. అంటే ఒక్క పైనాపిల్ ప్రిజర్వ్డ్ క్యాన్ కొనుక్కుంటే దాంట్లో 12 పీసులు కూడా ఉండవు, ఒక 8-10 ఉంటాయి. దాని విలువ 120-140-160 రూపీస్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ బ్రాండ్. కానీ మీరే ఇదే చేసుకుంటే 12 పీసులున్న ఈ పైనాపిల్ మనము ఈ 20 రూపీస్ పైనాపిల్ ఖర్చు, దీన్ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసిన షుగర్ ఖర్చు తప్ప దీంట్లో ఏ ఇతర ఖర్చులు ఉండవు. అంటే దాదాపు ఒక క్యాన్ పైనాపిల్ మీరు 30 రూపాయలకే రెడీ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఈజీగా ప్రిజర్వ్ అయి ఉంటుంది. అంటే సీజన్ ఉన్నప్పుడు 20 రూపాయలకు పైనాపిల్ కొని అది మనం 6 నెలల వరకు విరివిగా ఎప్పుడంటే అప్పుడు ఏ డిష్లో అంటే ఆ డిష్లో వేసుకొని వాడుకునే అవకాశం ఉంది. మరి మనం ఇది ఎలా చేసుకోవాలనో మీకు క్లియర్గా వివరిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ పైనాపిల్ ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనికి ప్రిజర్వేటివ్స్ అనేది పెద్ద అవసరం ఉండదు. దీనికి అవసరం ఉండదు. ఎసెన్స్ కూడా అవసరం ఉండదు. పైనాపిల్ ఎసెన్స్ కూడా వేయవలసిన అవసరం లేదు. ఇది తయారు చేయగానే గుమగుమలాడుతుంటుంది, పైనాపిల్ వాసనతో గుమగుమలాడుతుంటుంది. ప్లస్ మనకు ఎప్పుడైనా ఏదైనా అంటే డిష్లో ఏదైనా పైనాపిల్ కావాలి, లేదా మనము పిజ్జా చేసుకునేటప్పుడు కూడా పైనాపిల్ వేసుకుంటాం కదా, అప్పుడు కూడా మనము, లేదా ఏదైనా ఫ్రూట్ పంచ్ అంటే వివిధ రకమైన ఫ్రూట్స్ యాడ్ చేసి జ్యూస్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ ప్రిజర్వ్డ్ పైనాపిల్ 2 దాంట్లో వేస్తే దాని రుచే మారిపోతుంది. ఇది విటమిన్ సితో ఫుల్ జామ్ ప్యాక్ అయి ఉంటుంది. విటమిన్ సితో పాటు మినరల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ప్లస్ మనకు ఎప్పుడైనా నీరసం అనిపించినప్పుడు ఒక స్లైస్ తీసుకొని తింటే ఎంతో ఎనర్జెటిక్గా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఈ పీసెస్ ఉన్నాయి కదా, సింపుల్, ఎంత ఈజీ చూడండి. ఇప్పుడు ఈ పీసెస్
ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న పైనాపిల్స్ కుక్కర్లో ఇలా అమర్చుకోవాలి. చూడండి లోపల చూపండి ఎట్లా అమర్చుకోవాలను. ఇలా అమర్చుకోవాలి, వేయొద్దండి, పీసెస్ అడ్డగోలుగా పడేయొద్దు. దీన్ని ఇలా అమర్చుకోవాలి, ఇలా ఇలా ఒకదానిపై ఒకటి రౌండ్గా ఇట్లా అమర్చుకొని, ఇప్పుడు షుగర్ మన టేస్ట్కు తగినంత, అంటే చాలా తక్కువ కూడా ఉండొద్దు, చాలా ఎక్కువ కూడా ఉండొద్దు. ఇది అంటే మన టేస్ట్ బట్టి, షుగర్ తినే లెవెల్ని బట్టి మనం కొద్దిగా ఎక్కువ షుగర్ వేసుకుంటేనే ఇది ఎక్కువ రోజు ప్రిజర్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ షుగర్ మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకో పైనాపిల్ కట్ చేసుకొని ఇంకో లేయర్ వేసుకొని దానిపై షుగర్, ఇంకో పైనాపిల్ కట్ చేసుకొని దానిపై షుగర్, ఇట్లా లేయర్స్ టు లేయర్స్ వేసుకుంటూ పోయి ఈ కుక్కర్ని మనము ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని తీసేయాలి. అంటే మరీ పచ్చిగా గట్టిగా ఉన్న పైనాపిల్ అయితే ఓ 2 విజిల్ వరకు ఉంచాలి, లేదా ఒక విజిల్ వస్తే దీనికి సరిపోతుంది. దీనికి ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు, ఎందుకంటే పులుపు ఉంటుంది కనుక. చాలామంది ప్రిజర్వేటివ్స్ వేస్తారు కానీ అవసరం లేదు, పులుపు ఆల్రెడీ ఉంటుంది, అదే ఒక ప్రిజర్వేటివ్. అది కాకుండా షుగర్ ఈజ్ ద బెస్ట్ ప్రిజర్వేటివ్. మనం షుగర్లో ఎంత మునిగి ఉంటుందో అంత ఎక్కువ కాలం మన ఉండే ఈ గుణము ఈ షుగర్లో ఉంటుంది. షుగర్ ఈజ్ ద ప్రిజర్వేటివ్ అండ్ సిట్రిక్ యాసిడ్, దట్ ఈస్ ద పులుపు ప్రజెంట్ ఇన్ ద పైనాపిల్ ఈజ్ ద బెస్ట్ ప్రిజర్వేటివ్. ఈ రెండు కలిపి మనకు అట్లీస్ట్ ఒక్కొక్క పైనాపిల్ నుంచి ఒక్కొక్క క్యాన్, అంటే మనకు ప్రతి క్యానుపై 30 రూపాయల ఖర్చు, ఆదా 90 రూపాయలు. అంటే ఒక క్యానుకు 130, 140 అయితే మనకు ఖర్చు అయ్యేది 30 రూపాయలు, కేవలం 30 రూపాయలు మాత్రమే. సపోజ్ మీ దగ్గర పైనాపిల్ 50 రూపాయలకి దొరికినా 50 + 10 60 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ 60 రూపాయలు ఆదా. అంటే మీకు 50 రూపాయల పైనాపిల్ కొని ప్రిజర్వ్ చేసుకున్నా మీకు 60 రూపాయలు ఆదా. 20 రూపాయల పైనాపిల్ తీసుకొని చేసుకుంటే 100 రూపాయలు ఆదా. కాబట్టి ఆదాను పక్కన పెట్టిన ఈజీగా ఎవరైనా మగ ఆడ కాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ పైనాపిల్ ప్రిజర్వ్ చేయడం చాలా ఈజీ. సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు, 6 నెలల దాకా అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఏదైనా పైనాపిల్ ఫ్లేవర్ కావాలన్నా కేక్స్ చేసినా కేక్స్ పై వాడుకోవచ్చు. దీన్ని పల్వరైజ్ చేసి మనం జామ్స్ వేస్తే, జామ్ అంటే బ్రెడ్ మధ్యలో పెట్టి దీన్ని ఇచ్చినా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే దీని యూజెస్ ఎండ్లెస్ యూజెస్ ఉన్నాయి. ఏమంటే తీపిగా ఉంటుంది కాబట్టి మనం తీపిగా తినే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని విరివిగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కుక్కర్లో కుక్ అయినాక అసలు ఇది ఏ స్వరూపంలో ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. కుక్కర్లో 1 or 2 విజిల్స్ తర్వాత ఈ పీసెస్ ఇలా ఇంటాక్ట్గా ఉంటాయి. చూడండి, ఇదంతా పాకము. కొద్దిగా పైనుంచి చూపాను. ఇది పాకము. చూడండి, ఈ పాకంలో తేలుతున్న ఈ పీసెస్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ సిరప్ దీంట్లో మిక్స్ అయిపోయి దీని జ్యూస్ రిలీజ్ అయ్యి ఇది పైనాపిల్ ఎసెన్స్ వేసిన కన్నా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ని మనము ఇలా తీసుకొని ఈ బౌల్లో వేసుకుందాం. మీరు ఇవన్నీ చూడండి, ఇలా థిన్ పీస్ ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా సిరప్ వేసుకొని మీరు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఈ 2-3 పీసెస్ తినే వరకే మీకు బాగా సాటిస్ఫాక్షన్ పీక్ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి. చూడండి ఎలా ఉందో. చూడండి, పీస్ కూడా ఇలా ఉంటుంది నీట్గా. చూడండి,
ఫ్రెండ్స్, మీరు ఇలాంటి అంటే ప్రిజర్వ్స్ చేసుకుంటే మనకు ఫ్రూట్స్ కాస్ట్లీ అయినప్పుడు లేదా మనకు తినాలనిపించినప్పుడు ఇది అవైలబుల్ ఉండవు కాబట్టి, ఫ్రెష్గా దొరకవు కాబట్టి, కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటివి ప్రిజర్వ్ చేసుకుంటే, జామ్స్ కానీ జ్యూసెస్ కానీ ప్రిజర్వ్స్ కానీ చేసుకుంటే ఎంతో బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, దీని సిరప్ ఇలా ఉంటుంది. ఇప్పుడు పాకం అనుకోండి, సిరప్ అనుకోండి, ఇలా ఉంటుంది. ఇది దీంట్లో మీరు ఇలా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అదే కాకుండా ఈ పాకం ఉంటుంది కదా, దీంట్లో కొద్దిగా కోల్డ్ వాటర్ కలిపి మీరు జ్యూస్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. అంటే మనం అనుకుంటే అంటే ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే ₹100 మనం సేవ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఎప్పుడంటే అప్పుడు ఈ ఫ్రూట్స్ని ఆస్వాదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఈ పైనాపిల్ ప్రిజర్వ్ని చేసుకుంటారని ఆశిస్తున్నా. చేసుకోకపోయినా మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు, ఎప్పుడైనా పైనాపిల్ చీప్గా దొరికినప్పుడు మీరు ఈ అటెంప్ట్ చేయండి. దీంట్లో పెద్ద అయ్యే కష్టం ఏం లేదు. పైనాపిల్, షుగరు కుక్కర్లో వేసి ఉడికిచ్చి ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు 6 months వరకు ఎంజాయ్ చేయొచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ, నెక్స్ట్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ డిష్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.